హలో ఫ్రెండ్స్. కిచెన్ గానీ, మన ఇంట్లో ఏ పనైనా కొద్దిగా ఆలోచించి స్మార్ట్‌గా చేసుకుంటే ఎక్కువ స్ట్రెస్ అనిపించదు. అండ్ పని అయిన తర్వాత ఎక్కువ క్లీనింగ్ కూడా అవసరం పడదు. చపాతీలు చేసుకోవటం చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అండ్ అవి చేసేటప్పుడు కిచెన్ కౌంటర్ టాప్ మామూలు కంటే ఎక్కువ మెస్సీగా అవుతుంది కదా! సో, ఎప్పుడైనా చపాతీలు చేసుకునేటప్పుడు నేనైతే ఇలా ఒక నాప్కిన్ గానీ, న్యూస్ పేపర్ గానీ తప్పకుండా పెట్టుకుంటాను. అండ్ రోటీ చేయడం స్టార్ట్ చేసే ముందు దానికి సంబంధించిన సామాన్లన్నీ ముందే తీసి పెట్టుకుంటారనమాట. లైక్ ఘీ, ఆయిల్, రోటీ కోసం హాట్ డిష్ అలా అనమాట. ఎందుకంటే మనం రోటీ చేసేటప్పుడు మన చేతులకి పిండి అంటుతుంది కదండీ! ఇక అదే చేత్తో మనం అన్నీ పట్టుకుంటే అవి బాటిల్స్ కానీ, అవి తీయటానికి కబోర్డ్స్ కానీ పాడవుతాయి. అండ్ కుకింగ్ చేసేటప్పుడు మనం వాడే గరిటెలు, స్పాటులా అలా కౌంటర్ టాప్ మీద పడేయకుండా నేనైతే ఇలా ఒక ప్లేట్‌లో పెట్టుకుంటాను. పనంతా అయ్యాక అన్నీ కూడా ఒకసారి క్లాత్‌తో వైప్ చేసి పెట్టుకుంటే నీట్‌గా ఉంటాయన్నమాట. నాప్కిన్ వేసుకున్నాను కాబట్టి కౌంటర్ టాప్ అంత డర్టీగా అనిపించలేదు నాకైతే. సో, కొంచెం తక్కువ ఎఫర్ట్‌తో క్లీన్ చేయొచ్చు. స్టవ్ కంప్లీట్‌గా చల్లారాక క్లీన్ చేసుకుంటాను. అండ్ మీలో ఎంతమంది రోటీ పాన్‌ని వాష్ చేయకుండా అలా ఉల్టా పెట్టేస్తారో కామెంట్ చేయండి. పాన్‌ని మనం అలా ఉల్టా పెట్టేయడం వల్ల దాని మీద ఉన్న ఆయిల్ డ్రిప్ అయ్యి ప్లాట్‌ఫార్మ్ గ్రీజీగా అవుతుంది. సో, నేనైతే రోటీ చేసిన ప్రతిసారి క్లీన్ చేసి పెట్టుకుంటాననమాట. బట్ పాన్ బాగా చల్లారాక క్లీన్ చేయాలి. సో, కౌంటర్ టాప్ క్లీనింగ్ అంత లేదు కాబట్టి ఈ టైంలో వేరే పనులు చేసుకుంటున్నాను. చపాతీలు చేసేటప్పుడు మీరెలాంటి ప్రికాషన్ తీసుకుంటారో షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్